అప్పుడు కూడా సేమ్ అమౌంట్ ఇక్కడే ఉండింది, గోల్డ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అప్పుడు ఇదిగా అంది, ఇప్పుడే ఇలా జరగడం అసలు 3 days కూడా అవ్వలేదు మేము పూర్తిగా వెళ్ళి. ఇప్పుడు ఇలా అవ్వడం అసలు ఏం అర్థం కావట్లేదు. శ్రీకాంత్, మా ఇంట్లో 6 ఉంగరాలు ఉండాలి, 50,000 రూపాయల డబ్బు, వెండి కుందిన్లు, వెండి ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ చాలా పోయాయి. ఐడియా లేదు మాకు. క్యాష్ 50 దాకా ఉంది, 50,000 పైన ఉంది క్యాష్. మాకు తెలిసి ఇంతవరకు ఇన్నే పోయాయి, ఇంకా నేను తెలియట్లేదు సార్ మాకు. మేము ఊరెళ్ళి 3 days అవుతుంది. 2 సంవత్సరాల కిందట ఇలాగే వ్యాపారం చేసుకునేదానికి సరుకులు తెచ్చిపెట్టుకుంటే ఒక 4-5 లక్షల సరుకు ఇలాగ దొంగలు పడి తీసుకెళ్ళేది. దాని ప్రూఫ్ మనకి ఇప్పటికీ అందల. తర్వాత ఈ పండుగలకి సరుకులు తెచ్చుకొని గోడౌన్లు పెట్టుకొని వ్యాపారం టైంలో చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు దొంగలు పడి మాకు ఇబ్బంది పెట్టేసి, అంటే ఎంత సరుకు పోయింది అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అది దయచేసి పోలీసు గారికి మా ప్రార్థన విని మా కష్టాన్ని గుర్తించి మాకు వాళ్ళు ఎవరు అనేది ఏర్పాటు చేసి మాకు ఏదో నష్టంని ఏదో ఒక రూపంలో మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఓకే. శ్రీకాంత్, మాది మద్దూరు డిస్ట్రిక్ట్ అండి. మేము గత ఆదివారం మా అత్తమ్మ ఇంటికి వెళ్ళాము నెల్లూరుకి. అప్పుడు తాళం వేసుకు వెళ్ళాము, బయట లైట్ వేసి వెళ్ళాము. ఈరోజు వద్దామని ప్లాన్ చేసుకొని నాకు ఆఫీసులో కంపెనీ మీటింగ్ ఉంటే నేను నైట్ వచ్చాను. వచ్చి ఈరోజు వద్దామని ఉన్నాము. తీరా మా పక్కింటి ఆవిడ నాకు మార్నింగ్ 6 కాల్ చేసింది, ఇంట్లో తాళం పని చేస్తుందని. నేను ఏమన్నా వచ్చానని, కానీ నేను రాలేదు. తీరా ఆమె వచ్చి చూస్తే ఇంట్లో మొత్తం బీరువాలు మొత్తం పాల్గొట్టేస్తున్నారు. బీరువాలు, ఇంటి మెయిన్ గేట్ తాళం అన్నీ పాల్గొట్టేస్తున్నారు. తర్వాత ఇంట్లో చూస్తే 6 ఉంగరాలు, మాకు వచ్చిన నా పిల్లలకు వచ్చిన వెండి, మా అత్తమ్మ వాళ్ళు పెట్టినట్టు. ఈ అమ్మాయి మా వైపు పూజ నాకు తెలియకుండా 50,000 డబ్బులు దాచిపెట్టిందంట. అవి కూడా ఏం లేదు, ఎప్పుడు ఇలా జరగలేదు.